ఈరోజు క్లైమేట్ ఫ్రెండ్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించే అడవి బతుకమ్మ ప్రోగ్రామ్కి మనము ట్యాంక్మెంట్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి బతుకమ్మ కుంట దగ్గరికి బతుకమ్మ అనేది తీసుకొని వెళ్తారు. నేను ఇక్కడ హైదరాబాద్ కి ట్రావెలింగ్ చేసేకి వచ్చాను. ఇక్కడ చూసాను బతుకమ్మ, అడవి బతుకమ్మ కదా. ఇట్స్ వెరీ నైస్ ప్రోగ్రామ్. ఎవ్రీబడి ఇస్ డాన్సింగ్. వీఆర్ ఆల్సో నాట్ లైక్ ఊరికే నిల్చుకునే కయ్యలేదు. మేము కూడా డాన్స్ చేసాం. మా ఎంటైర్ టీమ్ ఒక 12 పీపుల్. వీఆర్ గర్ల్స్. అన్నమ ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమితరాదు ఉయ్యాలో. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగదుర్గ. అండ్ ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మన ప్రజలందరం ఈ రోజు బతుకున్నామంటే దానికి కారణము మన ప్రకృతి. తెలంగాణ ప్రజలందరూ ఈ రోజు ప్రాణంగా ఉన్నారంటే దానికి కారణం తెలంగాణలో ఉన్న గాలి, తెలంగాణలో ఉన్న నీళ్లు, తెలంగాణలో ఉన్న నేల. ఈ మూడిటిని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఈ రోజు అడవి బతుకమ్మ అనే నినాదాన్ని తీసుకుంటున్నాము. తెచ్చేసిరా పోయిన సంవత్సరము స్టార్ట్ అయింది. మన బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ. బతుకమ్మ పండుగని ముఖ్యంగా మన పీడిత వర్గాల్లో సంబంధించిన మహిళలే జరుపుకుంటారు.
దొరలు ఏదైతే అత్యాచారం దొరలు ఏదైతే దబాయించిరో మన ప్రజలందరినీ, దానికి విరుద్ధంగా షురు అయిన పండగనే బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగ పాటలలో మోస్ట్ ఆఫ్ ద టైం రెసిస్టెన్స్ గురించి ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఉద్యమం గురించి, రెసిస్టెన్స్ అంటే ఏదైతే అణిచివేతుందో దానికి విరుద్ధంగా ప్రజలు కొట్లాడే ఆ తత్వం గురించి ముందుగాల మన బతుకమ్మ పాటలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్నే గుర్తుకు చేసుకుంటూ మనం ఈరోజు తెలంగాణ ప్రజలందరం ఈరోజు బతుకున్నామంటే దానికి కారణము మన ప్రకృతి. తెలంగాణ ప్రజలందరూ ఈరోజు ప్రాణంగా ఉన్నారంటే దానికి కారణం తెలంగాణలో ఉన్న గాలి, తెలంగాణలో ఉన్న నీళ్లు, తెలంగాణలో ఉన్న నేల. ఈ మూడిటిని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఈరోజు అడవి బతుకమ్మ అనే నినాదాన్ని తీసుకుంటున్నాము. బతుకమ్మ పండగ ఎంత ముఖ్యమో దానికి ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ అడవి బతుకమ్మ అనే పదం కూడా. ఎందుకంటే అడవులు లేకపోతే మనకి జీవనం లేదు, అడవులు లేకపోతే మనుషులు బతకలేరు, ఎవ్వరూ బతకలేరు. కాబట్టి అదే నినాదాన్ని కొంచెం గట్టిగా ప్రజలందరికీ వినిపించేటట్టు తెలియజేసేందుకే ఈ అడవి బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. పోయిన సంవత్సరము దామగుండం అడవిని రక్షించుకోవడానికి మేమందరము ప్రయత్నిస్తున్నప్పుడు పుట్టిన పండగే అడవి బతుకమ్మ పండగ. సో దానికి సంబంధించి మేము ఒక పాటని తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం సనత్ జయసూర్య అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఈ పాటని రాసిండు. సో ఆ పాటని మీ అందరికి వినిపించాలని అనుకుంటున్నా. ఆ పాటలో ఒక డీజే వర్షన్ కూడా ఉంది. సో మనం అందరం ఎగరొచ్చు కూడా ఆ పాటకి. సో ఇప్పుడు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ పాటను కొంచెం కేర్ఫుల్ గా వినండి. ప్రతి లిరిక్ చాలా ఇంపార్టెంట్. దేశంలో, ప్రపంచంలో ఏవేవైతే అడవులని నరుకుతున్నారో ఆ ప్రతి అడవి పేరుని పెట్టడానికి ప్రయత్నించినాం ఈ పాటలో. ముఖ్యంగా ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నారో సనత్ జయసూర్య, మరియు ఎవరైతే ప్రొడ్యూస్ చేసినారో క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరఫున ప్రతి ఒక్క టీం మెంబర్ ఎవరైతే ఈ పాట తయారీలో కాంట్రిబ్యూషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరియు 3000 మంది యూట్యూబ్ లో 8 నిమిషాలున్న పాటని 3000 మంది ప్రేక్షకులు చూసిరు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మా పాట గురుజుడే మనలను ప్రశ్నిస్తూ ఉన్నాయమ్మో, తల్లి అడవిని కాపాడమంటున్నాయే తల్లుడు. हिमालय भोला अरबी बतकम्मा सिक्किम भी भोला अरबी बतकम्मा हिमाचल भोले अरबी बतकम्मा नागालैंड भोले अरबी बतकम्मा अरुणाचल भोले अरबी बतकम्मा बच्चे भी भोले अरबी बतकम्मा बच्चे भी भोले
बोलो बोल झंडू ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. నాగదుర్గ అని చెప్పి ఒక ఫోక్ డాన్సర్ ప్లస్ ఆమె ప్రొఫెషనల్ డాన్సర్ కూడా, ప్లస్ షీఈ్ ఆల్సో యాక్టర్. షీఈ్ కమింగ్ విత్ న్యూ మూవీ. సో ఆమె కూడా ఇక్కడికి వస్తుంది. రామ రామ నంది ఉయ్యాలో రాగమితరదు
హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ నాగదుర్గ. అండ్ ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మీ అందరూ ఇప్పటికే విన్న న్యూస్ కలివివనం మూవీ గురించి. సో ఇవాళ నాకు మన అడవి బతుకమ్మ టీం అందరూ కూడా నాకు కలివివనం మూవీకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా మూవీ చూడండి. మూవీ వచ్చి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కలివి వనం అంటేనే మీకు అక్కడ అర్థమైపోయి ఉంటుంది. ఒక వనాన్ని మనం కాపాడుకోవడానికి ఏమేం చేస్తాము, ఏమేం చేసాము అనే ఒక ఇష్యూ మీద మూవీ అంతా ఉంటుంది. చాలా మన రియల్ లైఫ్లో చాలా జరిగిన ఇన్సిడెంట్సే. దేన్ని ఉద్దేశించి తీసింది కాదు, బట్ ఏంటంటే అది అందరూ తెలుసుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సిన ఒక థింగ్ అనమాట. మేమందరము నార్మల్గా ఒక మూవీ చూస్తే మనకి మూవీ జానరా మూవీ గురించి ఒకే మాట చెప్పగలుగుతాము. థియేటర్లో మూవీ చూసి బయటకు వచ్చిన వాళ్ళు మొక్క కనిపిస్తే చేతులెత్తి నమస్కారం పెడతారు నుంచి అనే ఒక అది ఉంది. అది డెఫినెట్గా జరుగుతుంది. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీరుల త్యాగాలని అడవి చెట్లై అవతరించే వీరులను అడవి బతుకమ్మరా చీమాఫ్రికాడముల చూసి ఏడుస్తుందో అలా పిట్టాను లాకు ఏలమ్మ లాకు కాజీరంగాను వలలు కనుల పూలు వలలు తెలంగాణ పల్లె వలలు తంగేడు వలలు చివ పంటలు వలలు ద్రాక్షపూలు వలలు పూసు పడుకోండి వలలు మందార పూలు వలలు రామగుంటములు వలలు వాడి పువ్వు వలలు కంచగచ్చి గౌరీ వలలు